సుదీప్ 36 ఏళ్ల ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. వర్క్లో పడి ఇంకా పెళ్లి చేసుకోలేదు. అతను చాలా బిజీగా ఉంటాడు. స్వప్న, కాఫీ తీసుకురా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి. 23 ఏళ్లుంటాయి. సుదీప్ని చూడగానే ఆమెకి భయం వేస్తోంది. ఎందుకంటే ఎప్పుడు చూడు చాలా కోపంగా ఉంటాడు. సరే అయ్యగారు అని కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని అతని రూమ్కెళ్ళింది. కాల్ మాట్లాడుతూ తెచ్చిన కాఫీని చేతిలోకి తీసుకున్నాడు. ఇక రూమ్లో ఉంటే ఆమెకు గుండె దడ పెరిగిపోతుంది. ఎందుకంటే ఆమె సిటీకి కొత్త. ఇంట్లో పరిస్థితులు బాగోలేక ఇళ్లలో పనిచేయడానికి సిటీకొచ్చింది స్వప్న. ఏం అవసరం ఉన్నా సుదీప్ స్వప్నని అడిగి చేయించుకుంటాడు. ఒకరోజు అతను ఆఫీస్ నుండి ఇంటికి వస్తుండగా ఎటు వెళ్ళాలో తెలియక అయోమయంగా బస్టాప్లో నిలబడి కనిపిస్తుంది స్వప్న సుదీప్కి. వెంటనే ఆమెను పిలిచి వివరాలు కనుక్కొని అతనింట్లో పనిప్పిస్తాడు. ఏదైనా పని చేయడం కోసమే వచ్చిన స్వప్న సరే అని ఇంట్లో పని చేయడానికి ఒప్పుకుంటుంది. ఇక నెల నెల డబ్బులు ఇంటికి పంపిస్తుంది స్వప్న. స్వప్న అంటూ పిలిచాడు సుదీప్. వస్తున్నానయ్య గారు అని హాల్ని క్లీన్ చేస్తున్న స్వప్న చేతిలో ఉన్న వస్తువులను అక్కడే వదిలేసి రూమ్కెళ్తుంది. ఏంటి స్వప్న, నా రూమ్ ఏంటి ఇంత మెస్సీగా ఉంది, క్లీన్ చేయి అంటూ కాల్ మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళాడు. సరే అంటూ ఆ రూమ్లో ఉన్న వస్తువులన్నీ ఎక్కడికక్కడ నీట్గా సర్ది క్లీన్ చేస్తూ ఉంటుంది. సుదీప్ కాల్ మాట్లాడుతూ సడన్గా తల తిప్పి స్వప్నని చూశాడు. గాలికి ఆమె ఓని చెదిరి నడుం, ఎదపైన పైట చెదిరి అందాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా అతని దృష్టి మొత్తం ఆమె మీదే నిలిచిపోయింది. అలాగే చూస్తూ ఉండిపోయాడు సుదీప్. ఎవరో చూపులు తగులుతుంటే స్వప్న తలెత్తి ఎదురుగా ఉన్న సుదీప్ని చూసింది. అతని చూపులు ఎక్కడున్నాయో గమనించి గబుక్కున ఓనీ సర్దుకొని అయిపోయిందయ్యా అనింది. సరే నువ్వెళ్ళు, ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేసి తీసుకురా అని పంపించాడు. వెళ్తున్న ఆమెనే చూస్తూ ఉన్నాడు సుదీప్. ఆమె పిరుదులు దాటిన జడ అటూ ఇటూ తాకుతుంటే కళ్ళని మొత్తం ఆమెకే రాసిచ్చేశాడు. అతని కోసం బ్రెడ్ ఆమ్లెట్ చేయడంలో పడింది స్వప్న. సుదీప్ పైనుండి కిచెన్లో కుక్ చేస్తున్న స్వప్నని అలాగే చూస్తూ ఉన్నాడు. నుదిటిన పట్టిన చెమటలని ఓనితో తుడుచుకుంటూ కనిపించింది. ఎందుకో తెలీదు ఆ రోజు ఆమెను పదే పదే చూడాలనిపిస్తోంది అతనికి. అయ్యగారు అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి తల తిప్పి చూశాడు. ఇదిగోండి అంటూ ప్లేట్ అతని చేతిలో పెట్టి వెళ్ళిపోతుంటే ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కున్నాడు. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది స్వప్న. ఏమైందయ్యగారు, ఏం చేస్తున్నారు మీరు అనింది కంగారుగా. ఆమె మాటలు పట్టనట్లు అతని చేతులు ఆమె నడుమును తాకుతున్నాయి. అయ్యగారు ప్లీజ్ నన్ను వదలండి అనింది ఇబ్బందిగా. కానీ వదలకుండా ఆమెను 2 చేతుల్లోకి ఎత్తుకొని అతని రూమ్కి తీసుకెళ్లి డోర్ వేశాడు. ఒక్కసారిగా గుండె జల్లుమంది ఆమెకి. అయ్యగారు వదలండి అంటూ గింజుకుంటూ ఉంది. ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీదకి చేరాడు. వద్దు అంటూ అతని గుండెల మీద కొడుతూ ఉంది. అతను పూర్తిగా ఆమె మాయలో మునిగిపోయున్నాడు. ఆమె మీద ఉన్న బట్టలు తీసేస్తుంటే అతని చెంపపై లాగిపెట్టి గట్టిగా ఒక్కటిచ్చింది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా ఉన్న స్వప్నని చూసి లేచి కూర్చున్నాడు. అసలేం చేస్తున్నారు మీరు? పనిస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చి మీరు నన్ను చెయ్యాలనుకుంది ఇదా అని 2 చేతులతో ఆమె మోమును దాచుకొని ఏడుస్తూ ఉంది. అయ్యో స్వప్న, ఐఎమ్ రియల్లీ సారీ. అసలేం చేస్తున్నానో నాకు కూడా అర్థం కాలేదు. నేను కావాలని చేయలేదు. ఎందుకో ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ఎప్పుడు డ్రెస్లో కనిపిస్తావు, అప్పుడేం కనిపించలేదు. అందుకే నీ మీద అలాంటి ఆలోచన రాలేదు. ఈరోజు నువ్వు హాఫ్ శారీలో ఉన్నావుగా. నువ్వు ఇల్లు సర్దుతుంటే నీ అందాలు నన్ను పిచ్చివాణ్ణి చేశాయి. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. కంట్రోల్లో లేదు. తప్పుగా అర్థం చేసుకోకు. నాకు కూడా పెళ్లి కాలేదుగా అన్నాడు. అతని మాటలకి అప్పుడొచ్చింది ఆలోచన. అవునయ్య గారు, మీరు ఇన్నేళ్లుగా పెళ్ళెందుకు చేసుకోలేదు? ఏమో స్వప్న, నా మనసుకు నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదు. అదేంటయ్య గారు, ఇన్నేళ్ల కాలంలో ఒక్క అమ్మాయి కూడా మీకు దొరకలేదా అనింది స్వప్న అమాయకంగా. అతను చేసిన పనిని మర్చిపోయి. దొరికింది, ఇప్పుడే దొరికింది అన్నాడు ఆమెను సూటిగా చూస్తూ. అతనేమంటున్నాడో అర్థం కాక మీరేం మాట్లాడుతున్నారయ్య గారు? అర్థం కాలేదు. నిజం స్వప్న, నిన్ను చూశాకే నా మనసు కనిపించింది. ఏంటంటే నిన్ను నా దాన్ని చేసుకోమని అనగానే షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంది. అవును స్వప్న, ఇన్నేళ్లలో నాకు ఏ అమ్మాయి నచ్చలేదు. కానీ నా మనసుకు నచ్చిన ఏకైక అమ్మాయివి నువ్వే తెలుసా?
నిజంగా చాలా నచ్చావు నువ్వు. నిన్ను నాకు రాసిస్తావా? జీవితాంతం కావాలి అన్నాడు. ఒక్కసారిగా ఆశ్చర్యంగా, అయోమయంగా, షాకింగ్గా అన్ని ఎక్స్ప్రెషన్స్తో చూస్తూ ఉంది స్వప్న. అదేంటయ్య గారు అలా మాట్లాడుతున్నారు? నేను పని కోసం మాత్రమే ఈ ఇంట్లోకి వచ్చాను కానీ మీ మనసులో స్థానం కోసం కాదు. అలా అనకు స్వప్న. ఎందుకో తెలీదు. నిన్ను చూసాకే నా మనసు స్పందించింది. నువ్వు అవునన్నా కాదన్నా నేను ప్రేమిస్తూనే ఉంటాను. బాగా ఆలోచించుకో అని చెప్పి ఆమె నుండి దూరం జరిగాడు సుదీప్. ఇక స్వప్న ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని చూస్తూ ఉండిపోయాడు సుదీప్. ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి. అతనికి ఏం కావాలో అది చేసి పెడుతుంది కానీ అతనితో మాట్లాడట్లేదు స్వప్న. సుదీప్ కూడా ఆమెను కదిలించాలి అనుకోలేదు. ఇక నిశ్శబ్దం భయంకరంగా అనిపించింది స్వప్నకి. సుదీప్ ఎప్పుడు అది కావాలి ఇది కావాలి అని అడిగేవాడు. ఇప్పుడు ఏం మాట్లాడకపోయేసరికి ఏదో వెలితిగా అనిపిస్తోంది ఆమెకి. ఒకరోజు ఆఫీస్ నుండి లేటుగా ఇంటికి వచ్చాడు. ఎప్పుడు వస్తాడో అని 1000 కళ్ళతో ఎదురుచూసింది. సుదీప్ స్వప్నతో ఏం మాట్లాడకుండా సరాసరి అతని రూమ్కి వెళ్ళి డోర్ వేసేసుకున్నాడు. అయ్యగారికి కోపం వచ్చిందా? ఎందుకు నాతో మాట్లాడట్లేదు? అతను అంత గొప్ప వ్యక్తి అయ్యుండి నన్నే ఎందుకు ఇష్టపడుతున్నాడు? అయినా అయ్యగారి మనసు బంగారం. నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. ఎప్పుడూ నాతో అసభ్యంగా ప్రవర్తించలేదు. కానీ ఆ రోజు మాత్రం ఎందుకలా చేశారో నాకు అర్థం కాలేదు. అయినా అంత గొప్ప వ్యక్తి మనసులో నేనుండడం అంటే చాలా అదృష్టవంతురాలిని. అతనిని నేను కాదనుకునే అంత గొప్పదాన్ని ఏం కాదు కదా! అందుకే అతనికి కోపం వచ్చిందేమో! ఆయన సంతోషంగా ఉంటారు అంటే ఏమైనా చేస్తాను. కాఫీతో అయ్యగారిని కూల్ చేయాలి అనుకుంటూ స్ట్రాంగ్ కాఫీ పెట్టుకొని సుదీప్ రూమ్కి వెళ్ళింది స్వప్న. చాలా సీరియస్గా కనిపించాడు. ఇదంతా నా మీద కోపమే అనుకుంటూ దగ్గరికి వెళ్ళి అయ్యగారు అని పిలిచింది. పలకలేదు. అయ్యగారు మిమ్మల్నే అనింది. అయినా పలకకపోవడంతో ఏవండోయ్ కాబోయే శ్రీవారు అని నవ్వుతూ పిలవగానే తల తిప్పి ఆశ్చర్యంగా చూశాడు. కాఫీ తీసుకోండి అని ఊరకంట అతన్ని చూసింది. నాకొద్దు అన్నాడు బెట్టుగా. నా మీద కోపం వచ్చిందా అని అతని పక్కన కూర్చుంది. నాకు ఎవరి మీద కోపం ఉండదు. మీరు అలా అలగకండి. నవ్వితేనే బావుంటారు మీరు. మాట్లాడలేదు సుదీప్. దయచేసి మీరు ఇలా అలగకండి. మీకేం కావాలో చెప్పండి చేస్తాను. అవసరం లేదు అంటున్న అతడి మోముని దోసిట్లోకి తీసుకొని ఇరువురి పెదాలని ఏకం చేసింది. ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు సుదీప్. మీరంటే నాకు కూడా ఇష్టమే అయ్యగారు అనింది. నిజంగానా అన్నాడు మెరిసే కళ్ళతో. అవును అన్నట్లు కళ్ళతో సైగ చేసింది. ఆమెను గట్టిగా హత్తుకొని నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు బిజినెసే లైఫ్ అనుకున్నాను కానీ అసలైన జీవితం ఇది అని తెలీదు. ఇలాంటి సంతోషం నేనెప్పుడూ ఫేస్ చేయలేదు అంటూ ఆమెను అల్లుకుపోయి ఆమె ఫేస్ నిండా ముద్దులు పెడుతూ ఆమెలో వేడిని రాజేసి ఆమెను బెడ్ మీదకి చేర్చి మీద చేరిపోయాడు. అతని చర్యకి తమకంగా అతన్ని అల్లుకుపోయింది. ఆమె గ్రీన్ సిగ్నల్ తెలపడంతో ఇద్దరి శరీరాలు ఒకటిగా మారాయి. అదేంటయ్యగారు పెళ్లి కాకుండానే ఇలా చేశారు అనింది స్వప్న. మన పెళ్ళికి చాలా టైం ఉంది. అప్పటి వరకు నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు. అందుకే ఇలా అన్నాడు. ఇక పెళ్లి కాకుండానే భార్యగా ఆమె అతనికి సేవలు చేస్తూ అతనికి ప్రేమ పంచుతూ చాలా బాగా చూసుకుంటూ వస్తోంది స్వప్న. ఇక ఒకరోజు సుదీప్ కోసం వెయిట్ చేసి రూమ్లో అలాగే పడుకుండిపోయింది స్వప్న. ఆఫీస్ నుండి అప్పుడే ఇంటికొచ్చాడు సుదీప్. ఇల్లంతా వెతికాడు. స్వప్న కనిపించలేదు. రూమ్లో గాని ఉందా అనుకుంటూ రూమ్కి వెళ్ళి చూశాడు. పడుకొని కనిపించింది. ఆమెను చూసి సైడ్ స్మైల్ చేస్తూ లేపడానికి ఆమె భుజం మీద చెయ్యి వేస్తుండగా అతడి మొబైల్ రింగ్ అయింది. వెంటనే లిఫ్ట్ చేసి స్వప్నని సైడ్ లుక్తో చూస్తూ బాల్కనీలోకి వెళ్ళి చెప్పు బాయ్, నేను రేపు ఇండియా వస్తున్నాను అన్నాడు అటువైపు వ్యక్తి. సంతోషం బాయ్. మీకోసం ఫ్రెష్గా ఉన్న ఒక అమ్మాయి రెడీగా ఉంది. చాలా అందంగా ఉంటుంది అన్నాడు స్వప్నని తల తిప్పి ఆమెనే చూస్తూ. సుదీప్ మాటలకి నవ్వుతున్నాడు వాడు. మరి నాకు గిఫ్ట్స్ ఏం లేవా అన్నాడు సుదీప్. ఎందుకు లేవు? 100 crores వాల్యూ చేసే డైమండ్స్ నీకే కదా. ఈ బాయ్ మాటంటే మాటే. ఒక్కసారి మాటిస్తే ఎట్టి పరిస్థితుల్లో తప్పడు. ఓకే బాయ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అని నవ్వి కాల్ కట్ చేసి లోపలికొచ్చి పడుకున్న స్వప్నని కన్నింగ్ స్మైల్తో చూశాడు. ఆమె ఎదభాగం కొంగు చెదిరి క్లీవేజ్ కనిపిస్తుంటే
వేలితో కింది నుండి పై వరకు రాసి, ఎంత కసిగా ఉన్నావే, నా మాయలో ఇట్టే పడిపోయావు అంటూ కన్నింగ్ స్మైల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుదీప్. పాపం వాడి గురించి ఏం తెలియని స్వప్న మంచివాడనుకుంటోంది. వాడు ఎప్పుడు అడిగితే అప్పుడు ఆమె శరీరాన్ని వాడికి అర్పిస్తోంది. పెళ్లి కాకుండానే భర్త అని మెంటల్గా ఫిక్స్ అయింది. మనం త్వరగా పెళ్లి చేసుకుందాం సుదీప్ అనింది. నీకు తెలుసా స్వప్న, ఈ వారంలో మంచి ముహూర్తాలున్నాయంట. నా ఫ్రెండ్ ఒకడు యుఎస్లో ఉంటాడు. వాడు కూడా వచ్చేస్తున్నాడు. ఇన్ని రోజులుగా వాడి కోసమే వెయిట్ చేశాను. ఇక వాడు రాగానే మన పెళ్ళి జరిగిపోతుంది అన్నాడు. థ్యాంక్ యూ సుదీప్, చాలా సంతోషం అంటూ అతన్ని గట్టిగా హత్తుకుంది. నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అన్నాడు అదే కన్నింగ్ స్మైల్తో. ఇక అలా రోజులు గడుస్తున్నాయి. స్వప్న చాలా సంతోషంగా ఉంది. పెళ్ళి దగ్గర పడుతుంటే ఇల్లంతా పని వాళ్ళని పెట్టి క్లీన్ చేయించింది. డెకరేషన్ కూడా చేయించింది. అప్పుడే ఆ ఇంట్లోకి ఆ రడుగుల ఆజానుబాహుడు మెలితిరిగిన కండలతో చాలా బలిష్టంగా ఉన్నాడు. అతన్ని చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంట్లో ఎవరూ లేరు. సుదీప్ మీటింగ్ ఉందని ఆ రోజు ఇంటికి రాలేదు. ఎవరు మీరు అనింది భయం భయంగా. నేను సుదీప్ ఫ్రెండ్ని. ఆయన ఇంట్లో లేరు, ఆఫీస్లో ఉన్నారు. ఆయనతో నాకేం పని? నేను నీ కోసం వచ్చాను అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కోసం రావడమేంటి అన్నది కంగారుగా. ఇక డోర్ దగ్గరికేసి ఆమెను చేరుతూ, నీ అందచందాల గురించి వాడు చెబితే నేను ఏమో అనుకున్నాను, కానీ నువ్వు చాలా కసిగా ఉన్నావే అనుకుంటూ ఆమె దగ్గరికెళ్తుంటే భయం భయంగా వెనక్కి వెనక్కి అడుగులు వేస్తోంది. వెనక గోడ రావడంతో అక్కడే ఆగిపోయింది స్వప్న. ఆమెను గోడకి బంధించి ఆమె నుండి వస్తున్న అరోమాని ఆమెకు దగ్గరగా చేరి స్మెల్ చేస్తున్నాడు. అతని స్పర్శకి ఒళ్ళంతా కంపనంగా అనిపిస్తుంటే అతడి గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తూ ఉంది. కానీ చిట్టెలుక బలం ఏనుగు బలం ముందు ఏం సరిపోతుంది? ఆమెను అవలీలగా ఎత్తుకొని రూమ్కి తీసుకెళ్లి డోర్ వేసేశాడు. అరుస్తూ ఉంది స్వప్న. ఎంత అరిచినా వాడు ఆమె మీద రాక్షసానందం పొందుతున్నాడు. 2 గంటలుగా బలవంతంగా అనుభవించి స్పృహలో లేని స్వప్నని చూసి నవ్వుతూ, ఎంత సుఖాన్నిచ్చావే, నిన్ను ఇక్కడి నుండి ఎత్తుకెళ్ళిపోతాను అనుకుంటూ ఆమె పక్కన చేరి నిద్రలోకి జారుకున్నాడు. కళ్ళు తెరిచి చూసిన వాడికి పక్కన స్వప్న కనిపించలేదు. సుదీప్కి కాల్ చేసి, ఇది ఎక్కడికెళ్ళింది అంటూ అరిచాడు. నాకేం తెలుసు బాయ్, నువ్వే కదా ఇంట్లో ఉంది, అందుకే నేను అటువైపు కూడా రాలేదు అన్నాడు వాడు. ఉసేయ్ స్వప్న, నన్ను దాటి వెళ్ళిపోయావు కదా, ఎక్కడికి పారిపోతావే నన్ను వదిలి అనుకుంటూ ఆమెను వెతకడం మొదలుపెట్టాడు. స్వప్న ఆమె జీవితాన్ని నాశనం చేసినందుకు సుదీప్ని అసహ్యించుకుంటూ ఆ ఊరి వదిలి వెళ్ళిపోయింది. కనీసం ప్రాణాలైనా దక్కాయి అనుకొని. అందుకే ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదు. మన నీడని కూడా నమ్మించి మోసం చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఈ లోకంలో. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎవరు ఫ్రీగా ఉద్యోగం ఇవ్వరు, డబ్బులు అసలే ఇవ్వరు. అత్యాశ పనికిరాదు మనిషికి.